నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. విశాఖలో గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ పెట్టుబడులు 1000 మెగావాట్ల ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు పరిశీలన. రెండున్నరేళ్లుగా విజయవాడలో నకిలీ మద్యం దందా. వైసీపీ నేతలకు అప్పట్నుంచే తెలుసని భావిస్తున్న పోలీసులు. శ్రీశైలం ప్రాజెక్టుకు స్థిరంగా వరద ప్రవాహం. 6 గేట్లు ఎత్తి సాగర్కు నీటి విడుదల. సత్తెనపల్లిలో 3 లక్షలు దొంగిలించిన గుర్తు తెలియని వ్యక్తి. బైక్ కవర్లో నుంచి చోరీ. సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలు. రైలు టికెట్ ప్రయాణ తేదీ మార్చుకునే వెసులుబాటు జనవరి నుంచి అమల్లోకి తెస్తామన్న రైల్వే శాఖ. విశాఖకు డేటా సెంటర్ కంపెనీలు క్యూ కడుతున్నాయి. గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ 1000 మెగావాట్ల ఏఐ డేటా సెంటర్ ఏర్పాటును పరిశీలిస్తోంది. 87,000 కోట్ల పెట్టుబడులు పెడతామని ప్రతిపాదించింది. ప్రోత్సాహకాలపై ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంది. విశాఖకు మరో ప్రతిష్టాత్మక ఐటీ సంస్థ రాబోతోంది. గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 87,250 కోట్ల రూపాయల పెట్టుబడులతో 1000 మెగావాట్ల ఏఐ పవర్ డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు ఆసక్తి వ్యక్తం చేసింది. ఉమ్మడి విశాఖ జిల్లాలో 3 ప్రాంతాల్లో డేటా సెంటర్ల ఏర్పాటుకు రైడెన్ సంస్థ ప్రతిపాదించింది. అడవివరంలో 120, తర్లువాడులో 200, రాంబిల్లి అచ్యుతాపురం క్లస్టర్లో 160 ఎకరాల చొప్పున కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరింది. అన్ని అనుమతులు లభిస్తే 2.5 మొదటి దశ పనులు పూర్తి చేయనున్నట్లు పేర్కొంది. వచ్చే మార్చిలో నిర్మాణాలు చేపట్టి 2028 జులై నాటికి కార్యకలాపాలు ప్రారంభించాలన్నది లక్ష్యంగా ప్రతిపాదించింది. ప్రతిపాదిత 3 డేటా సెంటర్లకు కలిపి సుమారు 2100 మెగావాట్ల విద్యుత్ అవసరం కానుంది. అడవివరంలో 465, తర్లువాడలో 929, రాంబిల్లి డేటా సెంటర్కు 697 మెగావాట్ల చొప్పున విద్యుత్ అవసరమని రైడెన్ సంస్థ పేర్కొంది. ఈ కరెంటును విద్యుత్ సంస్థల నుంచే తీసుకోనున్నట్లు రైడెన్ తెలిపింది. రైడెన్ సంస్థకు ఇచ్చే ప్రోత్సాహకాలు, ఇతర అంశాలపై ఉన్నత స్థాయి అధికారుల బృందం చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. సింగపూర్కు చెందిన రైడెన్ ఏపీఏసీ ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్ కంపెనీ రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లో మెజారిటీ వాటాదారుగా ఉంది. అమెరికాకు చెందిన గూగుల్ ఎల్ఎల్సీకి అనుబంధ సంస్థగా రైడెన్ ఏపీఏసీ ఈ డేటా సెంటర్ పెట్టుబడులకు నిధులు సమకూర్చనుంది. ఇప్పటికే విశాఖలో గూగుల్ సంస్థ 52,000 కోట్ల పెట్టుబడులతో ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ ను ఏర్పాటు చేయబోతోంది. 16,000 కోట్ల పెట్టుబడులతో డేటా సెంటర్ కాంప్లెక్స్ ను విశాఖలో నెలకొల్పేందుకు ప్రభుత్వం ఇప్పటికే సిఫీ సంస్థకు అనుమతిచ్చింది. ఇప్పుడు రైడెన్ సంస్థ ప్రతిపాదనలకు పచ్చజెండా ఊపితే విశాఖ డేటా సెంటర్ హబ్ గా మరో ముందడుగు వేయనుంది. అమరావతిలో 217 చదరపు కిలోమీటర్ల పరిధిలో రైతులు ఇప్పటి వరకు భూ సమీకరణలో ఇవ్వని భూములను భూసేకరణ విధానంలో తీసుకునేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో 343.37 ఎకరాల భూసేకరణకు జారీ చేసిన నోటిఫికేషన్లు ఉపసంహరించుకుని వాటిపై పెండింగ్లో ఉన్న కోర్టు కేసుల పరిష్కారానికి తగు చర్యలు చేపట్టేందుకు సిఆర్డీఏకు అనుమతినిచ్చింది. భూ సమీకరణలో ఇవ్వని భూమి ఇంకా 2,800 ఎకరాల వరకు ఉంది. ఆ మొత్తం భూసేకరణకు ఒకేసారి నోటిఫికేషన్ ఇవ్వకుండా రాజధానిలో చేపట్టే ప్రాజెక్టుల వారీగా అవసరమైన చోట భూసేకరణ చేపడతారు. ఎక్కడ ఎంత భూమి అవసరమో సిఆర్డీఏ కమిషనర్ చెబితే దాని సేకరణకు గుంటూరు కలెక్టర్ నోటిఫికేషన్ జారీ చేస్తారు. 2013 భూసేకరణ చట్టాన్ని అనుసరించి భూమి సేకరిస్తారు. రాజధానిలో కొంత భూమి సమీకరణలు ఇవ్వకపోవడం వల్ల మౌలిక వస్తువుల ప్రాజెక్టులు, వివిధ సంస్థలకు భూ కేటాయింపులు, రైతులకు స్థలాలు కేటాయించడం వంటి ప్రక్రియలకు విఘాతం కలుగుతోందని ఉత్తర్వుల్లో ప్రభుత్వం వెల్లడించింది. విజయవాడలోని ఇబ్రహీంపట్నంలో వెలుగు చూసిన నకిలీ మద్యంలో కిక్కిచ్చే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. దాదాపు 2.5 ఏళ్ల నుంచి అక్కడి నకిలీ దందా జరుగుతున్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలోనే ఈ దందా మొదలైందని ఆబ్కారీ శాఖ అధికారులు భావిస్తున్నారు. విజయవాడ ఇబ్రహీంపట్నంలోని పాత బార్లో ఎక్సైజ్ అధికారులు నిర్వహించిన సోదాల్లో పెద్ద సంఖ్యలో ఖాళీ క్యాన్లు దొరికాయి. మద్యంతో నిండిన క్యాన్లు 5 లభ్యమయ్యాయి. ఇక్కడ నకిలీ మద్యం తయారు చేసి బెల్ట్ దుకాణాలకు తరలిస్తున్న సంగతి స్థానికంగా పలువురు వైసీపీ నేతలకు తెలుసని, అయినా అప్పట్లో ఎక్సైజ్ అధికారులు పట్టించుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇబ్రహీంపట్నంలో బయటపడిన నకిలీ దందాకు బెంగళూరు నుంచే మద్యం సరఫరా అయినట్లు గుర్తించారు. బెంగళూరుకు చెందిన బాలాజీ నుంచి అన్నమయ్య జిల్లా ములకల చెరువుకు వచ్చేది
వచ్చేది. అక్కడ మాల్ట్, కారమెల్ కలిపిన తర్వాత క్యాన్లలో రహస్యంగా ఇబ్రహీంపట్నం తరలించారు. అనుమానం రాకుండా చిన్న క్యాన్లలో మద్యాన్ని నింపి వాటిని తిరిగి అట్టపెట్టెల్లో ఇక్కడికి తెప్పించేవారు. గోదాముల్లో సీసాల్లోకి నింపి అమ్మకాలకు పంపిస్తుండేవారు. అసలు హోలోగ్రామ్ స్టిక్కర్లను పోలిన నకిలీ స్టిక్కర్లను బాలాజీ ముద్రించి సరఫరా చేసేవాడు. సీసాలను కృష్ణా జిల్లా గన్నవరం మండలంలోని సూరంపల్లి పారిశ్రామిక వాడలోని ఓ కర్మాగారంలో తయారు చేయించారు. వీటికి వేసే లేబుళ్లను అచ్చం అసలుకు తీసిపోని రీతిలో తయారు చేయించారు. హైదరాబాద్కు చెందిన రవి వీటిని సరఫరా చేసినట్లుగా దర్యాప్తులో వెల్లడైంది. నకిలీ మద్యం తయారీలో పెద్దగా వాసన రాని ఎక్స్ట్రా న్యూట్రల్ స్పిరిట్ ను వినియోగించినట్లు గుర్తించారు. రెక్టిఫైడ్ స్పిరిట్ అయితే ఎక్కువ వాసన వచ్చి నకిలీది అని తెలుస్తుందనే దీనిని ఎంచుకున్నట్లు అనుమానిస్తున్నారు. నకిలీ మద్యం వ్యవహారంపై భవానీపురం ఎక్సైజ్ పోలీసులు మొత్తం 12 మందిని నిందితులుగా చేర్చారు. A1 గా అద్దేపల్లి జనార్దనరావు, A2 గా అద్దేపల్లి జగన్మోహనరావులను చేర్చారు. వీరితో పాటు బాదల్ దాస్, ప్రదీప్ దాస్, బాలాజీ, రవి, కట్టారాజు, సయ్యద్ హాజీ తదితరులను ఇందులో నిందితులుగా పేర్కొన్నారు. నిందితుల్లో ఒడిశాకు చెందిన ఇద్దరిని ఇప్పటికే ములకల చెరువు కేసులో అక్కడి ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. జగన్మోహనరావుతో పాటు ఒడిశాకు చెందిన కార్మికులు బాదల్ దాస్, ప్రదీప్ దాస్లను ఎక్సైజ్ పోలీసులు మంగళవారం సాయంత్రం కోర్టులో హాజరుపరిచి న్యాయాధికారి ఆదేశాలతో విజయవాడలోని జిల్లా కారాగారానికి తరలించారు. ములకల చెరువులో పట్టుబడిన నకిలీ మద్యం కేసులో స్థానిక నేత అరెస్టుకు రంగం సిద్దమవుతోంది. A1 జనార్దన్ రావు 1-2 రోజుల్లో లొంగిపోయే అవకాశం ఉంది. 4 నిందితులను పోలీసులు నేడు రేపు కస్టడీకి తీసుకుని మరిన్ని వివరాలు రాబట్టనున్నారు. అన్నమయ్య జిల్లా ములక చెరువులో నకిలీ మద్యం తయారీ వ్యవహారంలో ఎంతటి వారినైనా వదిలిపెట్టొద్దని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడంతో ఆబ్కారీ అధికారులు స్వేచ్ఛగా పనిచేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక నకిలీ మద్యం తయారీని కొనసాగించడానికి వైకాపా నేతల నుంచి తెదేపా నాయకుల పంచన చేరిన జనార్దన్ రావుకు 2 స్థానిక నేతల అండదండలున్నట్లు ఆరోపణలున్నాయి. వారి అండతోనే కల్తీ మద్యం తయారీ యూనిట్ ను ములక చెరువులో ఏర్పాటు చేయడంతో పాటు బెల్ట్ షాపుల్లో విక్రయించినట్లు తేలింది. ఆ నేతలను పట్టుకోవడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. విదేశాల్లో ఉన్న జనార్దన్ రావు సైతం లొంగిపోవడానికి సిద్ధమైనట్లు అధికారులకు సమాచారం అందింది. ఆయన లొంగిపోయాక వైసీపీ కీలక నేతల పాత్ర కూడా బయటపడుతుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు ఈ కేసులో ఏఫైగా ఉన్న టీడీపీ మాజీ నాయకుడు జయచంద్రారెడ్డి పిఏ రాజేష్ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ కేసులో A2 కట్టా నాగరాజును ములక చెరువులో, A12 కొడాలి శ్రీనివాసరావును ఎన్టీఆర్ జిల్లాలో అరెస్టు చేశారు. వీరిద్దరిని బుధవారం తంబళ్లపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు. నాగరాజు నుంచి ఎక్సైజ్ పోలీసులు ఓ డైరీని స్వాధీనం చేసుకున్నారు. నకిలీ మద్యం తయారీ కేంద్రానికి తెచ్చిన మెటీరియల్ తో పాటు నకిలీ మద్యం సరఫరాకు ఎవరెవరు ఎంత డబ్బు ఇస్తున్నారనే వివరాలను డైరీలో నమోదు చేసుకున్నట్లు తెలిసింది. వాటి ఆధారంగా అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇక 20 ఏళ్లుగా జనార్దన్ రావుతో ఉన్న పరిచయం వల్ల తన పేరిట వాటర్ ప్లాంట్ కోసం స్థలం లీజుకు తీసుకుంటానంటే సంతకం చేశానని, అక్కడ నకిలీ మద్యం తయారు చేస్తున్నట్లు తెలియదని శ్రీనివాసరావు పోలీసులకు చెప్పారు. తనకు అప్పుడప్పుడు డబ్బులు పంపించేవాడని అంగీకరించారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో గుర్తు తెలియని వ్యక్తి 3 లక్షలు చోరీ చేశాడు. శ్రీనివాసరెడ్డి అనే రైతు ఎరువుల దుకాణం వద్ద బైక్ నిలిపి ఉంచాడు. ఈ సమయంలో ఓ దుండగుడు బైక్ కవర్లోని 3 లక్షల రూపాయలను దొంగిలించాడు. ఎరువుల దుకాణం నిఘా కెమెరాలో చోరీ దృశ్యాలు రికార్డయ్యాయి. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంలో శ్రీనివాసరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రభావం స్థిరంగా కొనసాగుతోంది. జూరాల, సుంకేశల ప్రాజెక్టుల నుంచి 1,52,958 క్యూసెక్కులు చేరుతోంది. శ్రీశైలం నుంచి 2,37,361 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 5,000 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,246 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. 6 గేట్లు ఎత్తి 1,66,800 క్యూసెక్కులు నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రస్తుత నీటి మట్టం 884.40 అడుగులు. ప్రస్తుత నీటి నిల్వ 211.95 టీఎంసీలుగా ఉంది.
ప్రపంచ టీబీ కేసులలో 4వ వంతు భారత్లోనే ఉన్నాయని గవర్నర్ అబ్దుల్ నజీర్ తెలిపారు. విజయవాడ రాజ్భవన్లో 76వ టీబీ సేల్ విక్రయ ప్రచారాన్ని గవర్నర్ ప్రారంభించారు. 2015 నుంచి కొత్త టీబీ కేసులలో 16% క్షీణత, మరణాలలో 18% తగ్గుదల నమోదైందని వివరించారు. గత ఏడాది సెప్టెంబర్లో ప్రారంభించిన ప్రధానమంత్రి టీబీ ముక్త భారత్ అభియాన్ గొప్ప మైలురాయిగా నిలిచిందని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 54,751 టీబీ కేసులు గుర్తించగా చికిత్సలో 96% విజయవంతమైందన్నారు. టీబీ సీల్ అమ్మకాల ప్రచారానికి ఉదారంగా విరాళాలు ఇవ్వాలని కోరారు. నిత్యాన్నధాత్రి, ఆంధ్రుల అన్నపూర్ణగా ఖ్యాతిగాంచిన డొక్కా సీతమ్మ వంశీకుడాయన 98 ఏళ్ల వయసులోనూ ఉత్సాహంగా జీవనం సాగిస్తున్నారు. ఆ రోజులో తొలి బీకాం చెందిన వ్యక్తిగా పేరుంది. ఉమ్మడి కుటుంబ పెద్దగా బాధ్యతలు నిర్వర్తించారు. ఎంతో మందికి మార్గదర్శిగా నిలిచిన పెద్ద ఆయన పుట్టినరోజు వేడుకను కుటుంబ సభ్యులు నిర్వహించారు. పుట్టినరోజు చేసుకుంటుంటే మేము వస్తుండాలి, వెళ్తుండాలి. పెద్దమేనల్లుడు నమస్కరించడము. శుభాకాంక్షలు. మేమంతా చక్కగా 3 ఏళ్లు కాలక్షేపం చేయాలి. ఆయురారోగ్య ఐశ్వర్యాలు. కుటుంబ సభ్యులు, బంధువుల నుంచి శుభాకాంక్షలు అందుకుంటున్న ఈ వయోవృద్ధుడి పేరు డొక్కా గోపాలమూర్తి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం లంకల గన్నవరం వాసి. అన్నార్తుల ఆకలి దప్పులు తీర్చి అన్నపూర్ణగా పేరొందిన డొక్కా సీతమ్మ వంశస్థుడు. గోపాలమూర్తి 98వ పుట్టినరోజు వేడుకను కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్, విశాఖ సహా దూర ప్రాంతాల నుంచి బంధువులు స్వగ్రామం వచ్చి ఆయన్ను ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు చెప్పారు. 98వ సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా చిన్న వేడుకగా మేము సెలబ్రేట్ చేసుకున్నామని చెప్పేసి గోపాలమూర్తి జన్మదిన వేడుకల వేళ పండితులు వేద ఆశీర్వచనం పలికారు. డొక్కా గోపాలమూర్తి ఆ రోజుల్లో పి గన్నవరం ప్రాంతం నుంచి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బీకాం చదివిన మొదటి వ్యక్తి కావడంతో బీకాం గోపాలం అని అందరూ పిలిచేవారు. గ్రేడ్ 1 ఉద్యోగం వచ్చినా కుటుంబ బాధ్యతలు మోయాల్సి రావడంతో వ్యవసాయం చూసుకుంటూ గ్రామంలోనే ఉండిపోయారు. టంగుటూరి ప్రకాశం పంతులు మొదలు రాష్ట్ర ముఖ్యమంత్రులు సర్వేపల్లి రాధాకృష్ణన్, దుర్గాబాయి దేశ్ముఖ్ వంటి ప్రముఖులతో ఈయనకు సంబంధాలు ఉన్నాయి. 4 కుమారులు, కుమార్తె సంతానం కాగా ఆయన వంశవృక్షం నేడు 40 మంది పైగా సభ్యులతో అలరారుతోంది. చిన్నప్పటి నుంచి చదువుకున్నా, గవర్నమెంట్ ఉద్యోగం వచ్చినా మా అమ్మగారు ఆదేశం ప్రకారం ఆగిపోయి తమ్ముళ్ళందరినీ కూడబెట్టుకుని 40 సంవత్సరాలు ఉమ్మడి కాపురం నడిపించి వ్యవసాయం చేసుకుంటూ రాజకీయంగా కూడా తిరిగాను. టంగుటూరు ప్రకాశం గారితో తిరిగాను, కాసు బ్రహ్మాందరెడ్డి గారితో తిరిగాను, రామలింగరాజు గారితో తిరిగాను. గుమ్మిడిదల దుర్గాబాయమ్మ గారికి కూడా బాగా పరిచయం ఉంది. సర్వేపల్లి రాధాకృష్ణ పంతులు గారు, నేను భోజనం చేశాం. ఆయన కొడుకు నాకు ఇంగ్లీష్లో ట్యూటర్ చేశాడు. ఎన్జి రంగాలగాయతు అందరు చీఫ్ మినిస్టర్ని నాకు పరిచయం ఉంది. జీవితం చాలా ఆనందంగా వెళ్ళింది, ఆహ్లాదంగా వెళ్ళింది. గత 36 ఏళ్లుగా రోజుకు ఒకసారి మాత్రమే భోజనం చేయడం, రాత్రి 2 గ్లాసుల మజ్జిగ తాగడమే గోపాలమూర్తి ఆరోగ్య రహస్యమని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తానన్నా కూడా దాన్ని తిరస్కరించి ఉమ్మడి కుటుంబాన్ని నిలబెట్టడం కోసం ఆయన చాలా శ్రమపడి వ్యవసాయం చేస్తూ వారి తమ్ముళ్ళని, పిల్లల్ని అందరినీ కూడా పైకి తీసుకొచ్చి ఈ రోజు కూడా వ్యవసాయం మీద మక్కువతోటి ఎక్కడికి వెళ్ళలేదు. ఆయన పిల్లలుగా పుట్టడం మేము చేసుకున్న అదృష్టము. ఈ ఊరి డెవలప్మెంట్కి, ఊళ్ళో ఉన్న దేవాలయ డెవలప్మెంట్కి అన్ని విధాలు సహకరించి కుటుంబ సభ్యులందరినీ పైకి తీసుకొచ్చి అందరికీ ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచారు ఆయన. వేద పండితులు, గణాపట్టిలు అందరూ చెప్పింది ఏంటంటే ఇంగ్లీష్ మాసాల ప్రకారం 98వ సంవత్సరం జన్మదినం అయినా కానీ తెలుగు మాసాల ప్రకారం అధిక మాసాలు కూడా కలుపుకుంటే ఆల్రెడీ 100వ వసంతం పూర్తయిందని చెప్పేసి వాళ్ళు చెప్పిన మూలంగా ఆనందదాయకంగా మా నాన్నగారు పుట్టినరోజు జరుపుకుంటున్నాం. 40 ఏళ్ల పాటు ఉమ్మడి కుటుంబ భారాన్ని మానవతా విలువలతో బాధ్యతగా నిర్వహించిన గోపాలమూర్తి ప్రస్తుత తరానికి ఆదర్శమని స్థానికులు చెబుతున్నారు.
లారీ యూనియన్ల పేచీలు దారులు సరిగ్గా లేకపోవడం వల్ల గుంటూరు మిర్చి యార్డులో రైతులతో పాటు వ్యాపారులకు సమస్యలు తప్పడం లేదు. అవి పరిష్కరిస్తేనే కొనుగోలు సాఫీగా సాగుతాయని వ్యాపారులు స్పష్టం చేయగా క్రయ విక్రయాలకు ఇబ్బందులు లేకుండా చూస్తామని అధికారులు హామీ ఇచ్చారు. గుంటూరు మిర్చి యార్డులో పంట కొనుగోళ్ల కోసం కల్పించాల్సిన సౌకర్యాలపై మార్కెటింగ్ శాఖ నిర్వహించిన సమావేశానికి హాజరైన వ్యాపారులు ప్రధానంగా 2 సమస్యల్ని అధికారుల దృష్టికి తెచ్చారు. కొందరు లారీ యజమానులు సిండికేట్గా ఏర్పడి రవాణా ఛార్జీలు నిర్ణయించడంపై అభ్యంతరం తెలిపారు. ఇతరుల ద్వారా సరుకు రవాణా చేయాలన్నా అడ్డుకుంటున్నారని వివరించారు. గతేడాది ఇలాంటి సమస్య రావడంతో అప్పట్లో వ్యాపారులు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. రవాణా శాఖ ఉన్నతాధికారుల జోక్యంతో అప్పట్లో లారీ యూనియన్ల ముఠా వెనక్కి తగ్గింది. ఇప్పుడు మళ్లీ 2 రోజులుగా సరుకును బయటకు వెళ్లనీయకుండా ఆటంకాలు కల్పిస్తున్నారని వ్యాపారులు తెలిపారు. అన్ఎక్స్పెక్టెడ్ గా 10-15 రోజుల నుంచి ఒక కొత్త యూనియన్ పుట్టుకొని వచ్చి ఈ విధంగా లారీలు బయట ఇదివరకు రోడ్ల మీద ఆపేవాళ్ళు. ఇప్పుడు కొత్తగా ఏ ఓనర్లు ఉన్నారో వాళ్ళందరికీ మీరు లారీలు ఇవ్వద్దు, వస్తే ఇబ్బంది పెడతామని చెప్పేసి మా తోటి వ్యాపారస్తులందరూ కూడా మాట్లాడుకున్నారు. బళ్ళు ఇవ్వట్లేదు, బళ్ళు రానియట్లేదు. ఇక్కడ రైతు బేస్ అయినటువంటి వ్యవస్థ మీద వాళ్ళు చేయటం అనేది ఇది ప్రభుత్వానికి ఛాలెంజ్ విసిరినట్టు మేము భావిస్తున్నాం. మీ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకురండి, వాళ్ళతో చర్చించండి. కానీ సరుకులు కొనలేదు, ఆ ప్రభావం ధర మీద పడుద్ది, ప్రభుత్వానికి ఆదాయం పోద్ది, ఇక్కడ ఉన్న రైతుకి నష్టం జరుగుద్ది. ఈ లారీ ట్రాన్స్పోర్టేషన్ విషయంలో మా వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టారు. గతంలో సీఎం గారికి కూడా మేము రిప్రజెంట్ చేస్తున్నాం. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ గారు ఆ రోజు మాకు సహకారంతో ఉండి ఆ యూనియన్స్ని కట్టడి చేయగలిగారు. ఇవాళ మళ్ళీ ఆ యూనియన్స్ మళ్ళీ బలం పుంజుకోవడానికి ముందుకు వస్తున్నాయి. వాటిని కట్టడి చేయమని చెప్పడానికే మీటింగ్ అరేంజ్ చేసుకున్నాం. ఇటీవల మిర్చి యార్డు ఎదురుగా ఫ్లైఓవర్ పనులు ప్రారంభం కావడంతో వాహనాలు లోపలికి రావడం ఇబ్బందిగా మారింది. నల్లపాడు రోడ్డులోని 2 ప్రధాన గేట్ల వద్ద కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. లాలుపురం రోడ్డులో నుంచి మాత్రమే మిర్చి లోడ్ లారీలు రాకపోకలు సాగిస్తున్నాయి. జనవరి, ఫిబ్రవరి నెలలో రోజుకు 1,50,000 నుంచి 2 లక్షల బస్తాల వరకు మిర్చి యార్డుకు వస్తుంది. అప్పుడు యార్డులో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అందుకే ప్రత్యామ్నాయ రహదారుల్ని అభివృద్ధి చేయాలని లేదా బిజీ సీజన్లో ఫ్లైఓవర్ పనులు ఆపాలని వ్యాపారులు కోరుతున్నారు. మిర్చి యార్డు ఎదురుగా లాల్పురం లింక్ రోడ్ ఉంది. అసలు ఎన్నో సంవత్సరాల నుంచి ఎంత ట్యాక్స్ ఈ మార్కెట్ యార్డు 1.5 కార్పొరేషన్ ట్యాక్స్ కడుతున్నారు. పక్కన అక్కడ గోడౌన్ వాళ్ళు కూడా 2 కోట్లు ట్యాక్స్ కడుతున్నారు. కానీ వాళ్ళు ఆ రోడే డెవలప్మెంట్ చేయట్లేదు. ఇప్పుడు పెద్ద లారీలు వెళ్తాయి, జారిందంటే చాలా యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎక్కడెక్కడ ఈ రోడ్లు ఉన్నాయి, ఎదురుగా మిర్చి యార్డు ఎక్క పక్కన రోడ్లు ఉన్నాయి కదా, అది సరుకు తీసుకోవాలన్నప్పుడు లారీ లోడ్ చేసినప్పుడు అన్ని ఇబ్బందులు ఉన్నాయి. దానికోసం అన్ని కచ్చా రోడ్లు ఉన్నాయి. ఆ మొత్తం డామర్ రోడ్డు మొత్తం చేయండి, అది కోరుతున్నాం. ఎగుమతిదారుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామని అధికారులు తెలిపారు. పేమెంట్ ఇంటిగ్రేషన్ కానివ్వండి, ఇంకా చిన్న ఇష్యూస్ ఉన్నాయి. ప్రాబ్లమ్ సాల్వ్ చేసి ఈ సీజన్ని ఎవరికి ఇబ్బందులు లేకుండా రైతుకు మంచి ధర వచ్చేటట్టు చర్యలు తీసుకోవడం కోసం మేము ప్రిపేర్డ్నెస్ కోసం మార్కెటింగ్ శాఖ తరపు నుంచి ప్రయత్నం చేస్తున్నాం. ట్రాఫిక్ ఇబ్బంది ఉంటుందని చెప్పేసి వ్యాపారస్తులను వీళ్ళంతా మార్కెట్ ఫంక్షనరీస్ అంతా చెప్పారు. మరి ఆల్టర్నేటివ్ ఏంటి అనేది కూడా గౌరవ పెమ్మసాని గారు మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ చేసుకోవడం జరుగుతుంది. ట్రాన్స్పోర్టర్తో కొంత ప్రాబ్లం ఉందని దృష్టికి తీసుకొచ్చారు. మొన్నటి వరకు ప్రాబ్లం లేదు. ఇది అసోసియేషన్ వాళ్ళతో ప్రాబ్లం ఉందని చెప్తున్నారు. నేను అది పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి వేగవంతమైన చర్యలు తీసుకుంటాం. సీజన్లో 500 కోట్ల దాకా ఆదాయం చేకూర్చే గుంటూరు మిర్చి యార్డులో అనువైన పరిస్థితులు కల్పిస్తే ప్రభుత్వానికే ప్రయోజనమని వ్యాపారులు చెబుతున్నారు. ప్రయాణికులకు భారతీయ రైల్వే శుభవార్త చెప్పింది. బుక్ చేసుకున్న టికెట్ల ప్రయాణ తేదీని మార్చుకునేలా కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి నుంచి కొత్త విధానం అమలులోకి రానున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. ప్రస్తుతం ప్రయాణికులు తమ ప్రయాణ తేదీని మార్చడానికి వారికి బుక్ అయిన టికెట్ను రద్దు చేసుకుని కొత్తదాన్ని బుక్ చేసుకుంటున్నారు. అయితే జనవరి నుంచి ప్రయాణికులు తమకు కన్ఫర్మ్ అయిన టికెట్ ప్రయాణ తేదీని ఎలాంటి రుసుము లేకుండా ఆన్లైన్లో మార్చుకోవచ్చని కేంద్ర మంత్రి వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న వ్యవస్థ అన్యాయమైందని, ప్రయాణికుల ప్రయోజనాలను దెబ్బతీస్తుందన్నారు. కొత్త వ్యవస్థ ద్వారా ప్రయాణికులు తమకు బుక్ అయిన టికెట్ ప్రయాణ తేదీని మార్చుకోవచ్చు. అయితే మార్చుకోవాల్సిన తేదీలో సీట్లు ఖాళీగా ఉంటేనే మార్పు సాధ్యపడుతుంది. కొత్త టికెట్ ధర ఎక్కువైతే ఆ వ్యత్యాసాన్ని ప్రయాణికుడు భరించాల్సి ఉంటుంది. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ నేటి నుంచి 2 రోజుల పాటు భారత్లో పర్యటించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు తొలిసారి భారత పర్యటనకు వస్తున్నారు. భారత్ బ్రిటన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం FTAలో 10 ఏళ్ల మార్గసూచికి అనుగుణంగా వ్యూహాత్మక భాగస్వామ్య పురోగతిపై ఇద్దరు నేతలు ముంబైలో చర్చించనున్నారు. రేపు అక్కడ గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్లో వారు పాల్గొంటారు. దీనికోసం 75 దేశాలకు చెందిన 1,00,000 మంది ప్రతినిధులు, 7,500 కంపెనీల నుంచి 800 మంది వక్తలు రానున్నారు. స్టార్మర్ వెంట పారిశ్రామికవేత్తలు, వర్సిటీల ఉపకులపతులు
సహా 100 మంది ప్రతినిధులు ఉంటారు. 9 ఏళ్ల తర్వాత బ్రిటన్ నుంచి ఇంత పెద్ద బృందం భారత్లో పర్యటించడం విశేషమని బ్రిటన్లోని అంతర్జాతీయ వాణిజ్య మండలి అధ్యక్షుడు లార్డ్ కరన్ బిలిమోరియో పేర్కొన్నారు. FTA కుదిరిన 3 నెలల్లోనే ఇరువురు ప్రధానులు భేటీ కావడం అపూర్వమని తెలిపారు. ఢిల్లీలో 2 రోజుల పాటు జరిగిన ఆర్మీ కమాండర్ల సమావేశం ఏసీసీలో జాతీయ భద్రతా సవాళ్లపై సైనిక ఉన్నతాధికారులు సమీక్షించారు. పాకిస్తాన్ చైనా సరిహద్దులో జాతీయ భద్రతా సవాళ్లపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఢిల్లీలో ఈ నెల 6, 7వ తేదీలో జరిగిన ఈ సదస్సులో ఆపరేషన్ సింధూర్ విజయం, సింధు నదీ జలాల నిలిపివేత, భద్రతా పరిణామాలపై విస్తృతంగా చర్చించారు. సైనిక పోరాట సామర్థ్యాలను పెంచే మార్గాలపై చర్చించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. సైనిక ఆధునికీకరణ, సాంకేతికతలను స్వీకరించడం, స్వదేశీకరణ వంటి అంశాలపై సమాలోచనలు చేశారు. సైన్యం కోసం ముఖ్యమైన విధాన నిర్ణయాలు తీసుకునేందుకు ఏటా ఏప్రిల్, అక్టోబర్లో ఈ సమావేశం జరుగుతుంది. అటు స్వదేశీ సామర్థ్యాలు, స్పష్టమైన దిశానిర్దేశం, సైనిక దళాల మధ్య సమన్వయం, ఐక్యతకు ఆపరేషన్ సింధూర్ ఒక ఉదాహరణ అని భారత వాయుసేనాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ అన్నారు. ఇవాళ 93వ వైమానిక దళ దినోత్సవం సందర్భంగా వాయుసేనకు శుభాకాంక్షలు చెప్పిన ఏపీ సింగ్ తన సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవడం, ఆవిష్కరణలను స్వీకరించడం, అత్యున్నత ప్రమాణాలను పాటించడం ద్వారా వాయుసేన దేశ గగనతలాన్ని రక్షిస్తూనే ఉంటుందని పేర్కొన్నారు. నవంబర్లో జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం అధికార విపక్ష కూటమిలు సీట్ల పంపకాలపై చర్చలు కొనసాగిస్తున్నాయి. అధికారంలో ఉన్న బీజేపీ, జేడీయూ సమానంగా సీట్లు తీసుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం 243 స్థానాలు ఇతర పక్షాలకు కేటాయించగా మిగిలిన సీట్లను చెరిసగం పంచుకోవాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్డీఏ కూటమిలో చిరాగ్ పాస్వాన్ ఆధ్వర్యంలోని లోక్ జనశక్తి పార్టీ ఎల్జేపీకి బీజేపీ 25 సీట్లు ప్రతిపాదించగా జీతన్ రామ్ మాంఝీకి చెందిన హెచ్ఏఎంకి 7, ఉపేంద్ర కుష్వాహా నేతృత్వంలోని ఆర్ఎల్ఎంకి 6 సీట్లు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ దిశగా పాస్వాన్తో చర్చలు జరుగుతున్నాయని, ఆయన వాటాకు వెళ్లే స్థానాల సంఖ్య పెరిగితే మాంఝీ, కుష్వాహాకు కేటాయించే సీట్ల సంఖ్యలో కోత పడే అవకాశం ఉందని కూటమి వర్గాలు వెల్లడించాయి. అటు విపక్ష మహాగఠబంధన్ కూటమిలో సీట్ల పంపకాలపై చర్చలు జరుగుతున్నాయి. కాంగ్రెస్కు 54 సీట్లు ఇవ్వడానికి ఆర్జేడీ అంగీకరించగా హస్తం పార్టీ మరో 10 సీట్లు డిమాండ్ చేస్తుంది. ఆర్జేడీ చేసిన 19 సీట్ల ప్రతిపాదనను తిరస్కరించిన సిపిఐ 30 సీట్లు కావాలని పట్టుబడుతోంది. ముఖేష్ సాహ్ని వీఐపీకి 12 సీట్లను ఆర్జేడీ ప్రతిపాదించగా 20 కంటే ఎక్కువ సీట్లతో పాటు ఉప ముఖ్యమంత్రి పదవిని డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్జేడీ దాదాపు 140 సీట్లలో పోటీ చేయాలని భావిస్తుంది. అదే జరిగితే మిత్రపక్షాల మధ్య కొన్ని చోట్ల స్నేహపూర్వక పోటీ జరిగే అవకాశం ఉంది. రాజస్థాన్లోని జైపూర్ అజ్మీర్ జాతీయ రహదారిపై రాత్రి గ్యాస్ సిలిండర్ల పేలుడు సంభవించింది. గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న లారీని మరో లారీ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలు అదుపు చేశారు. గ్యాస్ సిలిండర్ల పేలుడు ఘటనపై రాజస్థాన్ సీఎం భజన్లాల్ శర్మ ఆరా తీశారు. గాయపడిన వారికి సరైన చికిత్స అందించాలని ఆదేశించారు. దృష్టిలోపం ఉన్నవారు కూడా శాస్త్ర సాంకేతికతల గురించి తెలుసుకునేలా ఐఐటి మద్రాస్ 3D హాల్ను రూపొందించింది. తమిళనాడు శాస్త్ర సాంకేతికత శాఖ భాగస్వామ్యంతో చెన్నైలోని బిర్లా ప్లానిటోరియంలో 3D హాల్ను నెలకొల్పింది. ఈ కేంద్రాన్ని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఇలాంటి కేంద్రాలను నెలకొల్పాల్సిన అవసరం ఉందని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. చూపు లేని వారు కూడా శాస్త్ర సాంకేతికతల గురించి తెలుసుకునేలా 3D హాల్ను నిర్మించడం అద్భుతమని కొనియాడారు. 3D హాల్స్ను దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా నెలకొల్పేందుకు ప్రణాళికలు ఉన్నాయని ఐఐటి మద్రాస్ ప్రొఫెసర్ హేమచంద్రన్ తెలిపారు. సాధారణంగా దృష్టిలోపం ఉన్నవారికి టాక్టైల్ పద్ధతి ద్వారా పాఠాలు నేర్పిస్తామని ఉపాధ్యాయుడు మణికందన్ తెలిపారు. ఐఐటి మద్రాస్ అభివృద్ధి చేసిన 3D హాల్తో భౌగోళిక, భౌతిక శాస్త్రాలను విద్యార్థులు మరింత సులభంగా నేర్చుకుని అర్థం చేసుకోగలరని చెప్పారు. ది బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ విభాగంలో భారత్ తరఫున ఆస్కార్ 2026కు అధికారిక ఎంట్రీ పొందిన హోమ్ బౌండ్ చిత్రాన్ని ఉత్తరప్రదేశ్లోని 2 స్నేహితుల నిజ జీవితం ఆధారంగా తెరకెక్కించారు. బస్తీ జిల్లాలోని ఓ చిన్న గ్రామానికి చెందిన అమృత్ ప్రసాద్, మొహమ్మద్ సాయిబ్ల స్నేహాన్ని హోమ్ బౌండ్లో చక్కగా చూపించారు. ఇద్దరు వేర్వేరు మతాలకు చెందిన ఒకే పాఠశాలలో చదువుకోవడంతో పాటు సూరత్లోని వస్త్ర పరిశ్రమలో కలిసి పనిచేశారు. అయితే కరోనా వారి స్నేహాన్ని విడదీసింది. సూరత్ నుంచి స్వగ్రామానికి వస్తున్న సమయంలో అమృత్కు
ప్రసాద్కు తీవ్రమైన జ్వరం రావడంతో వాహనం నుంచి అతనిని దించేయాలని తోటి ప్రయాణికులు డిమాండ్ చేశారు. అమృత్ ప్రసాద్ను ఒంటరిగా వదిలేసి రావడం ఇష్టం లేక స్నేహితుడు మొహమ్మద్ సాయూబ్ అతడితో పాటు దిగిపోయాడు. రోడ్డుపైనే తన ఒడిలో అమృత్ ప్రసాద్ను పడుకోబెట్టుకుని అతడికి సపర్యలు చేశాడు. అందుకు సంబంధించిన చిత్రం దేశవ్యాప్తంగా వైరల్ అయింది. అమృత్ ప్రసాద్ను ఝాన్సీలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లి మొహమ్మద్ సాయూబ్ దహన సంస్కారాలు నిర్వహించారు. ఆ తర్వాత అమృత్ ప్రసాద్ సోదరిమణులకు వివాహాలు జరిపించారు. ప్రస్తుతం మొహమ్మద్ సాయూబ్ దుబాయ్లో పనిచేస్తున్నారని గ్రామస్తులు తెలిపారు.